మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు యువ నాయకులు సిద్ధార్థ రెడ్డి గారికి మొత్తం ఉండేట పంట పేదవాడికే ఊసిపెట్టి నేనెంట బతకాలా, నా కొడుకెంట బతకాలా, నా దత్తపుత్రుడెంట బతకాలా అనే బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారటమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారంట. ఎవరు చెప్పినది? చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది పులివెందుల్లో. ఈయన కొత్త వచ్చి మళ్ళీ యువనవాళ్ళు జరిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కూడా ఒకటి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి ఒక 2 గంటలైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడినారు, మహిళల గురించి మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు, టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు. దాదాపుగా 2 గంటల నుంచి మాట్లాడి ఇంకా నేను మాట్లాడడానికి నాకేం మిగల్సాగా వెళ్ళేవారుగా. కానీ ఫైనల్ గా 2 వదిలిపెట్టారు. ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం నాకు వదిలిపెట్టారు. ఈరోజు ఈ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించినారో లేదో, మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరు. ఈరోజు దారెంబడి పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుడా. ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్లు వదిలేసింటే ఈ కొండేపి వరకు మాత్రమే తెలిసేది. ఇంతమంది పోలీసుల్ని పెట్టేందుకు ఇదే ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకంటే అంటే ఈ జనాలను, ఈ ఊపును, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనమానే అంటున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కూడా ఏమంటే నిజమంటే నాకు బాహుబలి సినిమా చూసేటుంది. సింహాసనంలో చంద్రబాబు కూర్చున్నాడు, ప్రజల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం మాత్రమే అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు చేయలేం. యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం ఓడిపోయినాం ఎన్నికల్లో, 11 సీట్లకే పరిమితమైనాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోలే. సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున పోరాటమే ఉన్నారు. ఇదే పొదిలిలో పొగాకు రైతుల సమస్యల పైన మాట్లాడినారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యల పైన మాట్లాడినారు, గుంటూరులో మిర్చి రైతుల సమస్యల పైన మాట్లాడినారు, పెరిగిన విద్యుత్ ఛార్జీల పైన కొట్లాడినారు, పిల్లలకు నిరుద్యోగ వృత్తి కావాలని కొట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పైన ఒకటే నామస్మరణే, ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పినారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 సుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 జూట తప్ప దాంట్లో నిజం ఉండదు. ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక కథ గుర్తొస్తుంది. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. ఒక మనిషి సంఘంలో గొర్రెపిల్లని పెట్టుకొని పోతామంట. పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంటే ఆ గొర్రెపిల్లను దొంగతనం చేయాలనుకున్నారట. డైరెక్ట్ గా పోయి దొంగతనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు. ఏంటి ఆ ప్లాన్ అంటే ఆ మనిషి గొర్రెపిల్ల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి
ఒరే నీ కుక్క పిల్ల బలి ఉంది అన్నాడంట. కుక్క పిల్ల కాదురా గొర్రె పిల్ల అని అంట. సరే లేదు వాడు వెళ్ళిపోయినాడు. మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చినాడంట. వచ్చి అరే అన్న నీ కుక్క పిల్ల మస్తుందన్నా అని అంట. వాడు మళ్ళా చూసుకొని ఒరే నీ కుక్క పిల్ల కాదురా గొర్రె పిల్ల అని అంట. మళ్ళా ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట. అన్న నీ కుక్క పిల్ల బలి ఉందన్నా అని అంట. కేంద్రం నేను గొర్రె పిల్ల చూస్తే అందరూ కుక్క పిల్ల అంటున్నారు. కుక్క తీసి నిజమైన కుక్క పిల్ల అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అంట. వాడు వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రె పిల్లని ఎత్తుకొని కోసుకొని తిన్నారు. కాబట్టి ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పథకాలన్నీ ఇచ్చేసినాడు అన్నాడు. అయిపోయినాక పవన్ కళ్యాణ్ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినాడు. అయిపోయినాక బీజేపీ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని ఇచ్చినారని చెప్పుకుంటే తిరగాల్సిందే తప్ప రాష్ట్రకు నెత్తి మీద తోపే మిగిలేదు, ఏం మిగలేదు. కాబట్టి నిన్ననే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ మేము కూర్చున్నారంట చంద్రబాబు నాయుడుతో. సార్ నువ్వేమో సుపరిపాలనకు తొలి అంటాను, మేము జనాల్లో పోతే అదే మాకు చివరి అడుగు అవుతారు సార్. ఏ పథకం ఇవ్వకుండా మేము ఎడవాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట. అడిగితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు. ఏంటి ఆ ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక పథకం ఇస్తారంట. ఎన్ని రోజులకి? సంవత్సరానికి ఒక పథకం. ఆయన ముఖ్యమంత్రి ఉండేది 5 ఏళ్ళు. ఆయన ప్రవేశపెట్టింది సూపర్ 6. అంటే 5 ఏళ్లలో 6 పథకాలు. అబద్ధం చెప్పినప్పుడు దొరికిపోతాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చేసినాం, అన్ని బాగానే ఉండేదా. ఒరే పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా మీరు కూడా ఎవరికైనా చెప్పండి, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనము, ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి మనము, కానీ మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టండి అంతగానే. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ మీద అభిమానం ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాయకుడి పైన అభిమానం ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళకు ఉండేది. ఒక నాయకుడిని అభిమానిస్తే కేసులు పెట్టాం, ఒక నాయకుడిని అభిమానిస్తే చంపేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడుగా ఎవరు లేడు. ఎందుకురా అంటే మనమందరం ఉండేది ప్రజాసేవలో, ప్రజలకు మంచి చేయాలని. ఏమా ఒక్క నిమిషం ఆలోచన చేయండమ్మా. ప్రతి నెల ఒక పథకం ఇచ్చినారు, ప్రతి నెల ఒక పథకం. అమ్మోడి ఇస్తే, చేయూత ఇస్తే, ఆసరా ఇస్తే, విద్యా దీవెన ఇస్తే, వసతి దీవెన ఇస్తే, బోరుముద్ద అంటే, ఇంటి పట్టాలంటే, ఇళ్ల నిర్మాణం అంటే, పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేశాడమ్మా. ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పినాడు తెలుసా మాకు అందరికి? మీరు గడప తిరగాలనుకున్నారు. ఏం చెప్పినాడు? గడప తిరగండి, చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు. కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మా? జనాల్లో తిరగాలంట, ప్రతి గడపకాడికి పోవాలంట. ప్రతి గడపకాడికి పోతే తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుసు ఏమవుతుందని. కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారని తెలుసమ్మా? ఊరి పొలిమేరలో పోయేది, ఊరి పేరు ఉంటుంది కదా, బోటుందా, మీ ఊరికి బోటుందా, ఆ బోటు కాడ నిలబడి 2 పాంప్లెట్ ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడికి కూడా వాళ్ళు పోవడం లేదు. ఎందుకంటే పోతే ఏమైందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు. కాబట్టి మీరే ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు తిరిగినాడమ్మా. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకందరికీ కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అన్నాడు. ఏం చెప్పాడు? కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అని చెప్పినాడు. ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రాండ్ల పేరేంది? పవర్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా నువ్వు మద్యం పైన అంటే, నా పేరు పెట్టాక నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు. అదే రేపు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ. ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి టీడీపీ తింటే మేము అందరం చెడ్డలో. ఎందుకు? ఇక్కడ మా రోజం ఉంది. పాపం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం పుట్టనిపిల్లల అమ్ముకోనిక పరిగ్రామాలతో కూడా ఆమె గురించి మాట్లాడిస్తారు ఈరోజు. కానీ ఒకటే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవి ఇచ్చినారు ఆమెకి. అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చెడ్డదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వేదిక మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా పూచేపల్లి అంటే ఒక బ్రాండ్ ఒంగోలు జిల్లాలో. నేను దర్శికి వచ్చి మా శివన్న గురించి చెప్పి పోయినా కానీ చెప్పిన విధంగానే మంచి మెజార్టీతో ఆ రోజు దర్శి నియోజకవర్గంలో గెలిచినాడు. చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షుడైనాడు. మొన్న పొదిలి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా పొదిలి వైపు చూసే పరిస్థితిలో పొదిలి మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. పెద్దలు సతీష్ అన్న గారు కూడా ఉన్నారు. మా సతీష్ అన్న గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు దొక్క వకీలు, చంద్రబాబు నాయుడు నక్క తెలియజేయడం అన్ని తెలిసిన వ్యక్తులలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు మా సతీష్ అన్న. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాలాంటి యువకులకు అందరికీ అండగా ఉండడం నిజమైన చాలా సంతోషించదగిన విషయం. మేము ఈరోజు ఈ కొండపి నియోజకవర్గంలో మా సురేష్ అన్నకు అండగా రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే, జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 మాత్రం కార్యకర్తగా మొదటి ప్రయారిటీ ఉండాలని చెప్పి మీకు అందరికీ తెలియజెప్పడానికే ఈరోజు ఈ కొండపి నియోజకవర్గానికి మేమందరం కూడా రావడం జరిగింది. మాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తుంటూ, మీ ప్రేమకు, మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి సురేష్ అన్న లాంటి మంచి వ్యక్తులకు మీ అభిప్రాయం